హలో, అందరికీ నమస్కారం. నా పేరు సామ్రాట్. నేను హైదరాబాద్లో ఉంటాను. ఆ, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. కానీ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ రోజుల్లో మనకి హిందూ దేవాలయాలు మరియు హిందూ టెంపుల్స్ని క్లోజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు రీసెంట్గా నేను ఒక టెంపుల్ చూసాను. ఓయూలో, హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక టెంపుల్ ఉంది, సరస్వతి దేవి టెంపుల్. ఆ సరస్వతి దేవి టెంపుల్ ఒకప్పుడు భక్తులతో ఫుల్ కిటకిటలాడేది. ఎట్లా అంటే ఫుల్ పబ్లిక్ ఉండేది. సో అలాంటి టెంపుల్ ఇప్పుడు పూజలు లేవు, భక్తులు లేరు, దీపం లేదు, ధూపం లేదు, అసలు ఏమీ అవ్వట్లేదు. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే, టెంపుల్ క్లోజ్ అయిపోవడానికి ముఖ్య కారణం ఒకటే, భక్తులు రాకపోవడం వల్ల టెంపుల్ క్లోజ్ అయిపోయింది. సో నేనే అది వెళ్ళి చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఒకటి ఏంటంటే, నేను చదువుకున్నాను అక్కడ. నా 7th క్లాస్లో నేను వెళ్ళి చదువుకున్నాను అక్కడ. బుక్స్ తీసుకెళ్ళి అక్కడ కూర్చొని చదువుకునే వాళ్ళం. సో చదువుకున్నప్పుడు నాకు ఎట్లా అంటే అదొక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేసింది. అర్రే, నేను చదువుకున్న టెంపుల్ క్లోజ్ అయిపోయిందా. నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చిందంటే, భక్తులు వెళ్ళకపోతే టెంపుల్ క్లోజ్ అయ్యే సూచనలు కూడా చాలా ఉన్నాయి. సో నేనేమనుకుంటున్నానంటే, నాకు తెలిసిన పాత గుళ్ళు కానీ నాకు దోచిన పాత గుళ్ళని నేను ఒక వీడియో తీసి మీ అందరికీ పంపిస్తాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఆ యూట్యూబ్ ఛానల్లో పాత గుళ్ళు, పురాతనమైన గుళ్ళు అన్నీ నేను రికార్డ్ చేసి నేను పెడతాను. పెట్టిన దాంట్లో ఏంటంటే, మీకు తెలిసిన గుళ్ళు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. నేను రీసెర్చ్ చేసి నేను వాటి గురించి తెలుసుకొని ఒక వీడియో తయారు చేసి నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో పెడతాను. పెట్టినచో మీకు ఏమన్నా చెప్పాలి అనుకుంటే, నాకు ఈ టెంపుల్ ఉంది చేయండి అని చెప్పాను, మీరు కమెంట్ చేయండి, నేను చేస్తాను. కానీ నాకేంటంటే, మీరు ప్రతి ఒక్కరు ఒక్కొక్క టెంపుల్ చూసినప్పుడు ఆ టెంపుల్ గురించి చూసి ఆ లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేస్తే ఏంటంటే, మీ దగ్గర నుంచి ఒక 10 మంది చూసినా ఆ 10 మంది మీకు టైం ఉన్నప్పుడు వెళ్ళండి, తొందర ఏం లేదు. మీరు ఇప్పుడే వెళ్ళాలి అనేం లేదు. మీరు ఆ రూట్లో వెళ్ళినప్పుడు మీరు వెళ్ళి దర్శనం చేసుకొని మన గుడులను, మన దేవాలయాలను మనమే కాపాడుకోవాలి. ఎవరు వచ్చి కాపాడరు. ఇప్పుడు ఆ టెంపుల్ క్లోజ్ అయిపోయింది. నాకు చాలా బాధ వేసింది. దాని తర్వాత నేను ఒకటి అనుకున్నాను, ఇలాగనే పబ్లిక్ వెళ్ళకపోతే పాత గుళ్ళన్నీ బంద్ అయిపోతాయి. సో నేనేమనుకుంటున్నా అంటే, ఆ పాత గుళ్ళు అలా బంద్ అవ్వకుండా ఉండాలంటే, మనము రెగ్యులర్గా వెళ్ళకపోయినా వారానికి ఒక రోజు మనకు టైం దొరుకుతుంది కదా, శనివారము ఆదివారము, వారానికి ఒక రోజు మనం వెళ్ళి దర్శనం చేసుకొని ప్రశాంతంగా మొక్కుకొని మన గుళ్ళను మనం కాపాడుకోవాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మన గుళ్ళను మనం కాపాడుకోవాలి. కాబట్టి మీకు ఎక్కడైనా తెలిసిన గుళ్ళు కానీ పాత గుళ్ళు కానీ ఉంటే వెళ్ళండి, నాకు అవి తెలియపరచండి. నేను ఒక వీడియోలాగా చేసి ఒక 10 మందికి తెలుపుదాం. అంటే మీరు ప్రతి వీడియోని షేర్ చేయండి. ఈ గుడి ఇక్కడ ఉందా అని తెలియాలి అందరికీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఉండేది తార్నాకలో ఉంటాను. తార్నాకలో కొన్ని గుళ్ళు ఉన్నాయి, పాత గుళ్ళు ఉన్నాయి కొన్ని. సో అవి కొందరు తెలుస్తాయి, కొందరు తెలియదు. సో ఆ తెలియని గుళ్ళు ఏం చేయాలి అంటే, తెలియని గుళ్ళు మనం ఎక్స్పోజ్ చేయాలి. బయటికి ఎక్స్పోజ్ చేస్తే ఈ ఏరియాలో ఈ గుడి ఉందా అని చూసిన వాళ్ళు ఏంటంటే, ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు ఒక్కసారి చూసి వద్దాము అని చెప్పేసి వెళ్ళి చూసి దర్శనం చేసుకొని వస్తుంటారు. సో ఏంటంటే, ఇక్కడ భక్తులు వెళ్తున్నప్పుడు గుడి అనేది క్లోజ్ అవ్వకుండా ఉంటుంది. సో నా మెయిన్ పాయింట్ ఏంటంటే, గుడులు క్లోజ్ అవ్వద్దు. దేవాలయాలు క్లోజ్ అయిందంటే హిందూ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, సరస్వతి టెంపుల్ క్లోజ్ అయిపోయింది. అది ఎట్లా అంటే, మొత్తం దుమ్ముతో చెత్తతో నిండిపోయి ఉంది. చూస్తే చాలా బాధ వేసింది. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఇంకా ఏ గుడికి రావద్దు, ఎవరికి రావద్దు. కాబట్టి నేను ఒకటే అనుకుంటున్నాను, నేను ప్రతి ఒక్క వీడియో నేను పెడతాను. నాకు తెలిసిన గుళ్ళన్నీ పెడతాను. మీకు తెలిసిన ఏమంటే కమెంట్ చేసి నాకు చెప్పండి. నేను మళ్ళీ పెడతాను. అది మనం అందరికీ స్ప్రెడ్ చేద్దాం. మన గుళ్ళను మనమే కాపాడుకోవాలి, మన దేవాలయాలు మనం కాపాడుకోవాలి. కాబట్టి ధర్మో రక్షతే రక్షితః. జై శ్రీరామ్. హర హర మహాదేవ.